ఎదుటోడిని ఏ విధంగా నాశనం చేయాలి, అవతలి వాడిని నలుగురిలో ఎలా ఆరడిపరచాలి, లేకపోతే ఎలా పతనం చేయాలి, ఎలా వాడి సాగు చూడాలి అనే కుట్ర, పెద్ద కుట్ర ముసుగులో చేశారు. కానీ వాళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు జీవము గల దేవుని సేవకుడైన దానియేలుతో పెట్టుకుంటున్నారు. ఒకవేళ దానియేలులో ఏమన్నా లోపాలు లోటుపాట్లు ఉంటే అది దేవుడికి దానియేలుకు చెందిన విషయం. మధ్యలో ఎవడు ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయితే ఏం జరిగిద్దంటే తోలు ఊడిద్ది. అర్థమైందా? దేవునికి భక్తునికి మధ్య ఎవడు ఎంటర్ కాకూడదు. దేవుడి పెత్తనాన్ని ఎవడు తీసుకోకూడదు. దానియేలుని నాశనం చేయడానికి వీళ్ళు పన్నిన కుట్ర దానియేలుకు తెలియకపోవచ్చు, కానీ జీవం గల దేవుడికి తెలుసుగా. తెలీదా? స్తోత్రం. మన పక్కన మన చాటున ఎవడెవడు ఏమేమి గుంటలు తవ్వుతున్నాడో మనల్ని నాశనం చేయడానికి, ఎవడెవడు ఏమేమి ఉచ్చులు పన్నుతున్నాడో, ఎవడెవడు ఏమేమి కుట్రలు పన్నుతున్నాడో మనకు తెలియకపోవచ్చు. కానీ మనం సేవించుచున్న దేవుడు ఒకడున్నాడు. ఆయన కునకడు నిద్రపోడు. ఆయన కునకడు నిద్రపోడు. ఆయన నిరంతరం చూచుచున్న దేవుడు. ఆయన కనిపెడతానే ఉంటాడుగా. కనిపెట్టాడు, మౌనంగా కూర్చున్నాడు, ఏం ఎరగనట్టు పెద్ద ఆయన పైన. ఇక వీళ్ళు పండగ చేసుకుంటున్నారు, ఎందుకంటే దానియేలు అరెస్ట్ అయ్యాడు. రాజు శాసనాన్ని దానియేలు ధిక్కరించినందున మరణదండన విధింపబడింది. అది కూడా ఘోరమైన మరణం, సింహముల చేత చంపబడటం. ఉరికొయ్యి అనుకో, కాసేపు తాడు మెడకు బిగుసుకుంటుంది, కాసేపు విలవిల కొట్టుకొని ప్రాణం వదిలేస్తారు. సింహాల గుహలో నెట్టబడి చంపబడటం అంటే ప్రాణం ఇంకా పోక మునిపే ఖండాలుగా చీల్చి శరీర మాంసమును తింటూ ఉంటాయి అవి. అంటే ప్రాణం పోయేంత వరకు యాతనే. ఎందుకంటే ఒకటి కాదు, ఒక గుంపు. ఆ గుంపులో వేస్తే ఇంక అది ఒకటి అట్లా ఆక్కుపోయి, ఒకటి ఇట్లా ఆక్కుపోయి, ఒకటి చెయ్యి బట్టి, ఒకటి కాలు బట్టి, ఒకటి మెడ బట్టి. అవునా? ప్రాణం పోక మునిపే దేహం అంతా కూడా చీల్చబడుతుంది వాటి చేత. ఘోరమైన మరణం. అందులో గుహలో ఉన్న సింహాలకు సమృద్ధిగా ఆహారం ఉండదు, నకనకలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడన్నా ఇట్లాంటి శిక్ష వేయటానికి వేసినప్పుడు వెంటనే పడి తినేయటానికి. సమృద్ధిగా వాటికి మేత ఇవ్వరు. అంత ఘోరమైన మరణాన్ని అతనికి, అంత ఘోరమైన నష్టాన్ని కలిగించాలి, అంత ఘోరంగా అతన్ని చావు చూడాలని ఎంత కక్ష పట్టారో చూడు. నా పాయింట్ ఏంటంటే, ఏంటి దానియేలు వాళ్ళకి చేసిన దుర్మార్గం? ఏంటి దానియేలు వాళ్ళకి చేసిన ద్రోహం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుర్బుద్ధి వాళ్ళది, దరిద్రగొట్టు మనస్సు వారిది, శాపగ్రస్తమైన క్రియలు వారివి, దురాలోచనలు వారివి, నీచ ప్రవర్తన కలిగి ఉంది వారు. దానియేలు వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా హాని చేశాడా? ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? ఎప్పుడన్నా వాళ్ళకి నష్టం కలిగించాడో? వాళ్ళతో గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇతడు ఎదుగుతున్నాడు, అది ఓర్వలేకపోతున్నారు. ఇతడు తన జాబ్ విషయంలో, తన పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు, అవతల వాళ్ళు ఉన్నట్లు అక్కడ వాళ్ళు దెబ్బతింటున్నారు. యోసేపు ఏం తప్పు చేశాడని వాళ్ళ అన్నలకి యోసేపు మీద అసూయ కలిగింది? ఒకటే. అందరికంటే ఎక్కువగా యోసేపును యాకోబు అంటే వాళ్ళ నాన్న ప్రేమించటమే అన్నల అసూయకు కారణం. గొర్రెలు ఆంతున్న గాసి గందరగోళం అయి చాకిరి చేస్తుంటే మనకి ఏ చొక్కా, ఎట్లాంటి చొక్కా లేదు, వీడికి మాత్రం అద్దాల చొక్కా గుట్టించాడు. తిరిగేవాడికి. తింటాడు, తిరుగుతాడు, నిద్రపోతాడు, కళ వచ్చిందంటాడు, ఆడి కళలు, వాడంతా ఈ వ్యవహారం. ఈ కళలు గనవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నిద్రపోతాడు, నిద్రమోహం వాడు. కళలు ఎప్పుడు వస్తాయి? ఈ కళలు గనవాడు వచ్చుచున్నాడు అంటే ఈ నిద్రపోతూ వచ్చుచున్నాడు. నిద్రలోనే కళ వచ్చేది. గాఢ నిద్రలో స్వప్నమందు దేవుడు మాట్లాడతాడు అనుంది యోబు గ్రంథంలో. అసూయ. కష్టపడేవాడు కాదు వీడు. కలలుగంటాడు, పండుకొని సోమరి నిద్రపోతాడు, కలలుగంటాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. దానియేలు కూడా హెచ్చింపబడటం, తన పనిలో తను పర్ఫెక్ట్గా ఉండటం, నమ్మకంగా ఉండటం పక్కాళ్ళకి కంటగింపుగా మారింది. ఏం లేదండి, ఒక డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంటే ఉంది. కొంతమంది అవతల వాడు ఇచ్చేదానికి మెత్తబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక స్టేషన్లో అందరూ బలహీనలై ఉండి ఒకడు సిన్సియర్గా ఉన్నాడు అనుకో, అందరికీ తలపోటే. ఇదేవాడు గడ్డివా మీద కుక్కలాగా, వాడు తినడు, మనల్ని తిన్నీడు. గడ్డివా మీద కుక్క కూర్చుంటే అది గేదెని తిన్నేస్తుందా? గొడవ అరుస్తుంటుంది. పోనీ అది తింటుందా? అది తినదు. గేదెని తినేదు, గొడవ చేస్తుంటుంది. అట్లాగే ఎవరైనా వాడు తినకుండా పక్కోండి కూడా తిననీయకుండా ఆపుతున్నాడంటే గడ్డివా మీద కుక్క లాంటి కూడా అంటారు. అది అనుకుంటారు. సాటి అధికారులు ఏమనుకుంటారంటే, వీడు ఒక్కడ తలపోటు అయిపోయాడు రా బాబు, వీడి నీతి నియమాలు తట్టుకోలేక చేస్తున్నాం, ఎక్కడన్నా కాస్త అంత చేయి జాపుదామంటే వీడి దెబ్బకు భయపడాల్సి వచ్చింది. ఎవడికి చెప్తాడో, పై అధికారులు చెప్తాడేమో భయం వేస్తుంది. వాడు తీసుకోడు, మనల్ని తీసుకొని వీడు పెద్ద తలపోటు, నేను అర్జెంట్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేయాలరా, వీడి మీద ఏదో ఒకటి వేయాలా అని ఖచ్చితంగా వెతుకుతారు. ఒక నిజాయితీ కలిగిన ఆఫీసరు స్థిరంగా ఒక దగ్గర ఉండడు, సంచార జీవిలాగా మారిపోతాడు. యథార్థంగా ప్రయాణం చేసేవాడు స్థిరంగా ఒక దగ్గర ఉండడండి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతని నిజాయితీ అవతల వాడికి నచ్చదు, అతడి నమ్మకత్వం అందరికీ జీర్ణం కాదు. దేవునికి భయపడి అతడు నమ్మకంగా నిజాయితీగా ఉంటాడు, అది ఒక దేవుడికే నచ్చిద్ది, మనుషులకి అది నచ్చదు. అది ఏ జాబులో అయినా, నువ్వు ఏ ఫీల్డ్లోనన్నా ఉండు, నీ కొలీగ్స్ మధ్యలో నీవు నీతియుక్తమైన ప్రవర్తన కనపరిచినప్పుడు, నిర్దోషంగా నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. ఎందుకంటే మళ్ళీ నువ్వు వాళ్ళకి కావాలని అట్లా చేయవు, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు. అది నచ్చదు. ఎందుకు నచ్చదంటే, పై అధికారులు నిన్ను మిగిలిన వాళ్ళని కలిపి చూస్తారు, కంపేర్ చేస్తారు, నీ దెబ్బకు మొత్తం దిగిపోతారు. వాళ్ళు తడవ క్లాస్ బీగుతూ ఉంటారు. ఫలానా పర్సన్కి మీరు ఎందుకని ఈక్వల్ కాలేకపోతున్నారు, మీతో పాటు ఆ వ్యక్తి కూడా జాబ్ చేస్తున్నాడు కదా, ఆమె కూడా జాబ్ చేస్తుంది కదా, మరి ఆమె ఇట్లా చేయలేదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారని ఎవరైతే ఒకళ్ళు నమ్మకంగా ఉన్నారో, స్థిరంగా ఉన్నారో, పద్ధతిగా ఉన్నారో వాళ్ళని మోడల్గా చూపిస్తుంటాడు మిగిలిన వాళ్ళకి పై అధికారి. అప్పుడేం జరిగింది? ఖచ్చితంగా మంట పుట్టింది హృదయంలో. కాబట్టి చేయాల్సింది ఏంది? 2, సదరు వ్యక్తిని అక్కడి నుంచి పంపించటం, లేదా మాతో పాటు సదరు వ్యక్తి కూడా తేడానే అని చూపించటం. స్తోత్రం, హల్లెలూయా. అంతేగా, ఇంకేముంది? అది ఎక్కడైనా, ఏ ఫీల్డ్లో అయినా, ఆఖరి ఒకవేళ దేవుని సంఘంలో ఒక పరిచర్యలో నువ్వు ఉన్నా అక్కడ కూడా జరిగిద్ది ఇది ఖచ్చితంగా. అబ్బో మాకంటే ఎక్కువ బా అందరూ మరి సంఘంలో ఉన్నప్పటికీ ఎందులో ఉన్నారు? మహిమ శరీరాల్లోనూ మట్టి శరీరాల్లోనూ అంతే. మనమే ఇంకా మహిమ శరీర ధారులం కాలేదుగా, గ్లోరియస్ బాడీస్ ఇంకా రాలేదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పు గట్టి చెప్పు. కాబట్టి నడుస్తూనే ఉంటుంది కథ. సేవకుల మధ్యలో నడుస్తుంది, విశ్వాసుల మధ్యలో నడుస్తుంది, పరిచారకులు విశ్వాసుల మధ్యలో నడుస్తుంది. అంటే ప్రజెంట్ మీరు అలా ఉన్నారని కాదు, దేవుని కృపను బట్టి చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా ఎక్కడన్నా కొంతమంది అసంపూర్ణులు ఉంటారు, కాస్త అటు ఇటు కానోళ్ళు, వాళ్ళు కొంచెం అట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను ఈ మాట. దేవుని ముందు నేను ఎలా ఉన్నాను అనే ఒక్క పాయింట్ చూసుకోను. ఇక్కడ 2 సంగతులు దానియేలు మనకు సూచిస్తున్నాడు. ఒకటి,
నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అన్నాడు ఒకటి. రెండో మాట ఏమన్నాడు తెలుసా? అక్కడే చదివితే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు అన్నాడు. ముందు చెప్పిన మాట ఒకటి, ఇప్పుడు చెప్పిన ఇవి రెండు. ముందు చెప్పింది అతడు నమ్మకస్తుడు, రెండవ మాట అతడు దేవుని ఎదుట దేవుని దృష్టికి నిర్దోషి, మూడవ మాట అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడు. అంటే ప్రేమ, పిచ్చి, ఆయనంటే పిచ్చి, ఆయనతో గడపటం అంటే పిచ్చి, ఆయనతో మాట్లాడుకోవటం అంటే పిచ్చి. అందుకే రాజు కాకుండా ఎవరికైనా ప్రార్థన చేస్తే వాడు సింహాల గుహలో వేయబడతాడనే శాసనము, ఇట్టి శాసనము చేయబడనన్న సంగతి దానియేలుకు తెలిసినను రాజాజ్ఞకు భయపడక అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంటే ఎలా తీసుకున్నాడో తెలుసా? దేవునితో నేను గడిపే సమయం గడపకపోతే, ఆ పరిస్థితి నాకు ఆగిపోతే దానికంటే నాకు చావే మేలు. ప్రైజ్ ది లార్డ్. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు. చాలామంది లేరు, నువ్వే నా కొరకు నువ్వే ఉన్నావు, నీకు సాక్షిగా నేనున్నా, ఇంకెవరు లేరు. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. దేవునికి మహిమ. చెప్పు, గట్టి చెప్పు. నా కొరకు నువ్వు, నీ కొరకు నేను. నిన్ను వదిలిపెట్టి నీకు దూరమై బతికేదానికంటే సచ్చిందే మేలు. నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లుంటా ప్రభువా, నా వల్లగా. ప్రేమ, భక్తి. నేను చెప్తున్నా సోదరా గుర్తుపెట్టుకో, సోదరి గుర్తుపెట్టుకో. దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేసి దేవుని సన్నిధిని, సాహచర్యాన్ని, సాంగత్యాన్ని మానక విడువక హత్తుకొని ఉండేవారు భక్తిపరులు. వారికి అన్ని విషయములలో ఆయనే సహాయకుడు. సమస్యలు రావు అని చెప్పట్లేదు, అగ్నిగుండం రాదు అని చెప్పలేదు. అగ్నిగుండం వస్తుంది, దానిలో పడవేయబడే అనుభవం వస్తుంది, అయినా అది నేమీ చెయ్యదు. సింహాల గుహలు రావు అని నేను చెప్పను, సింహాల గుహలు వస్తాయి. కొంతమంది చేసే దుర్మార్గాల వల్ల అందులో వేయబడే అనుభవాలు కూడా జరుగుతాయి. అయినా సింహములు ఏ హాని చెయ్యకుండా దేవుడే నీ కొరకు తన దూతను నిలబెడతాడు. ఆయనే దిగొస్తాడు నీ కోసం, ఆయనే దిగొస్తాడు. నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించినోడు, నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయనంటే పిచ్చిగా బ్రతుకుతున్న నిన్ను ఆయన వదులుతాడా? ఆయన విడిచిపెడతాడా? నీకోసం అవసరమైతే ఆయనే దిగి వస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాడు, నీ పక్షంగా నిలుస్తాడు. నీ మీదికి ఎగసి వచ్చే ఆ సింహాల నోళ్ళు ఒక్క శాసనంతో మూయిస్తాడు. నిన్ను కాల్చివేయాలని నిన్ను ఆవరించిన ఆ అగ్ని కీలల్ని ఒక్క ఆజ్ఞతో
నిర్వీర్యం చేయగలుగుతాడు, బలహీనత చేయగలుగుతాడు, అగ్ని బలాన్ని చల్లార్చగలుగుతాడు. చూపులకు అగ్ని కనపడుతుంటుంది, కానీ అది నిన్నెంత మాత్రం కాల్చలేదు. అన్నీ ఆవరించినట్టు వచ్చేస్తుంది. నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు, పరువును దెబ్బతీయాలని, అవమానపరచాలని, రోడ్డుకి ఈడవాలని, నలుగురిలో నవ్వుల పాలు చేయాలని, కుట్రల బన్ని ఉచ్చులు వేసి అగ్నిని రగిలిస్తే అగ్నిలో ఉన్నట్టే ఉంటావు, కానీ నీ వెంట్రుకను కూడా అది కాల్చలేదు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము. దేవునికి మహిమ. అది ఎన్ని రకాలుగా నీ చుట్టూ అగ్ని రాజేసినా, ఎన్ని సింహాలను నీ మీద గుసిగొలిపినా, నీ చుట్టూ ప్రాకారముగా ఆయనే ఉంటాడు. అగ్ని నిన్నేం చేయలేదు, కానీ చూసేవాడికి మాత్రం నువ్వు అగ్నిలోనే ఉంటావు, కానీ అగ్ని నీ వెంట్రుకనైనా నువ్వు కాల్చలేదు. సింహాలు నిన్నేమీ చేయలేవు, కానీ చూసేవాడికి నువ్వు సింహాల గుహలోనే ఉంటావు.